ఎవత్తవే నువ్వు? అసలు ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి నీకు కడుపు వస్తే నా దాపుచ్చి నేను తాళి కట్టాలా? చీరేస్తాను. ఏంటి ఘోరం? నన్ను మనువాడతానని అమ్మోరు కాడు పొట్టు పెట్టి ఒట్టేశాక దొరసాని నన్ను అన్నయ్య దొర నేను తప్పు చేశానని తెలిస్తే నా తమ్ముళ్ళు నరికి పారేస్తారు. గూడులో వాళ్ళు నిలువ నా కాల్చేస్తారు. చెట్టు కింద అమ్మోరు సాచ్చు. నిన్ను నీ అమ్మోరిని దుమ్ములో గడిపేస్తాను. ఈ దొరకి ఎదురు నిలిచి సాక్ష్యం చెప్పే తమ్ములు ఎవరికి ఎరా గాడిదా? దీన్ని గూడెంలోకి తీసుకెళ్లి చింత బరికలతో బాధించు. తొందరపడకండి. ఈ పాపం మీ అక్కది కాదు, మా మావది. నాకు తెలుసు, నేను విన్నాను. అమ్మోరి మీద వచ్చేసి బొట్టు పెట్టి పెళ్ళాతని మాటిచ్చాట. మీ దొరబుద్ధులు మీకు తెలియవు. పదండి, దొరని 10 మందిలో నీళ్ళు తాగండి. లేమ్మా లే. అంతేలే, అలా సరిపెట్టుకునే సిటీలో ఫ్యాక్టరీ ఉద్యోగం చూశాను. ఇదిగో సిఫార్సు ఉత్తరం. నెల్లాళ్ల తిండికి 100 రూపాయలు. ఇవాళ మంచిది, వెంటనే బయలుదేరమని చెప్పు. అక్కర్లేదు, మాకే దయా ధర్మాలు అక్కర్లేదు. నాకు ఈ యద ఉద్యోగం అక్కర్లేదు. అంతేలే, పోరంబోకులా ఊరు మీద తిరగడం మరిగాక ఏమీ అక్కర్లేదు. మామయ్య కష్టపడి తెచ్చారా ఉద్యోగం? తెచ్చింది పట్టుకోమని. అది మన మీద ప్రేమం కాదు. ఆ సంగతానికి బాగా తెలుసు. ఒట్టు మీద ఒట్టు. నా చేత వాగించకమ్మా. నాన్నని గోతులో దించి మన ఆస్తంతా కాజేసి ఇవాళ ముష్టి వేస్తున్నాడు. ఈ నాటకం అంతా నీ ఊళ్ళొంచి వెళ్ళగొట్టడానికి. ఇలాంటి తగులు బాచి దగాకోరంతమ్మా. వీడు నీ కొడుకు గనక బతికిపోయాడు. నేనేమీ చెయ్యను. కాని వీడి మాటలు ఊళ్ళో జనం వింటే కాళ్ళు విరగొట్టి కైమా కొట్టేస్తారు. అప్పుడు నా పూచి ఏమి అడక్కు.